సనాతన ధర్మం లేదా హైందవ ధర్మం అంటే ఏంటి? మిగిలిన మతాల వలె కాకుండా సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం స్వర్గం లేదా నరకం అనే మూఢ విశ్వాసం మీద ఆధారపడి లేదు. కొన్ని మూఢ విశ్వాసాలను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి చెప్పేది కాదు ఈ హిందూ ధర్మం. హిందూ ధర్మం దేనిని గుడ్డిగా నమ్మమని చెప్పదు. దేనిలో అయినా సరే సత్యాన్ని పరిశోధించి తెలుసుకోమని బోధిస్తుంది. ఈ ప్రపంచం తర్వాత స్వర్గం లేదా నరకం అనేవి లేవు. కేవలం మన కర్మలే జీవితాన్ని స్వర్గం లేదా నరకం అయ్యేలా చేస్తాయి. హిందువు యొక్క ధర్మం ఏమిటంటే ప్రకృతిని, చుట్టూ ఉండే తోటి ప్రాణులను కాపాడటం. ఈ ప్రపంచంలో చెడు అనేది ఏమీ లేదు, అంతా దైవత్వమే. మన శరీరంలోనే ఈ విశ్వం కూడా పంచభూతాల్లో సృష్టించబడింది. అంటే మన శరీరం కూడా చిన్న విశ్వం లాంటిదే. మన లోపల ఎలా అయితే తెలివి, జ్ఞానం, ఆత్మ ఉంటాయో అలాగే ఈ విశ్వంలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఉంటారు. దేవుడు అనేవాడు ఒక వ్యక్తి, జీవం కాదు. దేవుడు అంటే పవిత్రమైన అనంతమైన శక్తి. శివుడు పరమాత్మ, గౌరీమాత శక్తి. ఆ కలయికే దాని వల్లనే ఈ విశ్వం అనేది సృష్టించబడుతూ ఉంటుంది. పరమాత్మను తెలుసుకొని మన ఆత్మను ఐక్యం చేయడమే ఆత్మ సాక్షాత్కారం అంటారు. అదే మన జీవిత గమ్యం మరియు ఇదే సులభమైన ఉత్తమమైన మార్గం. హిందూ ధర్మంలో శాస్త్రీయ విజ్ఞానం అయితే ఉంది. హిందూ ధర్మం ద్వారా మీకు సత్యం తెలుసుకోవాలని లేకపోతే ఇతరులను బాధ పెట్టకుండా మీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. దానినే ధర్మం అంటారు. మతం ప్రపంచాన్ని నాశనం చేస్తోంది, ఎందుకంటే అది మూఢ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది, ఎందుకంటే అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. హిందూ ధర్మంలోకి అందరికీ స్వాగతం. సత్యాన్ని, పరమాత్మను తెలుసుకోండి. సనాతన ధర్మాన్ని మీరు గౌరవించండి. లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ సుధా గంటి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.